ఎంత మీరు బలిసినోళ్ళు అయిపోతే మాత్రం చేసుకోవడం ఏంటి సారు? తప్పు కదా! ఏదైనా ఉంటే ఆ పెద్ద మనుషులతో మాట్లాడుకోవాలి గానీ, కూలోళ్ళతోటి మీకు సాటి ఏటండి? మీ పరువే పోద్ది గానీ రోడ్డు మీద. ఇప్పుడు ప్రపంచకం మొత్తం పోయింది కదా మీ పరువు. ఆడేదో ఫోన్లోనే పోగొట్టాడు అమర్యాదగా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల మొత్తం దేశమంతా చూస్తున్నారు కదా మీ బండారం. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు ఒకళ్ళ కింద పనోలే కదా! ఆడొకడి కింద పనోడు. ఆడి పనికి సద్దన్నం దొరికితే నీ పనికి బిర్యానీ ప్యాకెట్ దొరుకుతుంది. ఏంటి నీ బిర్యానీ ప్యాకెట్కి అంత పొగరైపోయి కొట్టేస్తావా? తప్పు కదా! చాలా తప్పు. అయినా ప్రతోడు ఫీల్ అయిపోతారండి. నెలకో ₹1,00,000 జీతం, ఉండడానికో ఇల్లు, మంచి భార్య పిల్లలు ఉండేసరికి కొమ్ములు వచ్చేస్తాయి. ఏటి వీళ్ళందరూ ముఖేష్ అంబానీ, రతన్ టాటా, అదానీ కన్నా గొప్పోళ్ళు ఏటి వీళ్ళందరూ? ఇంకా చూసుకుంటే ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ వీళ్ళందరూ ఏమైపోలండి? నెలకొక 25,000-30,000 వస్తే చాలు. పెట్రోల్ బంకులో పంపు కొట్టే ఓడితో గొడవ, గాలి కొట్టి ఓడితో గొడవ, రోడ్డు మీద పళ్ళు అమ్ముకున్నోడితో గొడవ, షాపులో సొక్కాలు అమ్ముకున్నోడితో గొడవ. ఇదిగో ఇప్పుడు ఇంటికొచ్చి నీకు ఎండలో ఇంటికొచ్చి నీ ఇంటికి సరుకులు ఇచ్చేవాడితో కూడా గొడవ ఆడుతున్నావు. ఎటు పోతుందండి ఈ సమాజం? ఏం చేద్దామని అసలు? సరైన కరోనా వచ్చిన టైంలో చాలామందికి కనువిప్పు అయితే కలిగింది. డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. అయినా కూడా ఇంకా జనాలు మారకుండా మేము తోపు, మేము తురుము. ఏంది తోపు, ఏంది తురుము? మహా అయితే ఇంకొక 20 సంవత్సరాలు బతుకుతావు నువ్వు. తర్వాత డైరెక్ట్ గొయ్యే. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు. ఓకే.